ప్రియమైన దేవుని పిల్లలారా, సంఖ్యాకాండము 35వ అధ్యాయము నుండి దేవుని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మీరు కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జనులు పొరపాటున నరహత్య చేసినప్పుడు అట్టివాడు తప్పించుకున్నట్లుగా 6 ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకోవాలి అని చెప్పారు. 3 ఆశ్రయపురాలు యోర్దాను పడమర దిక్కు అనగా కనాను దేశంలో, 3 ఆశ్రయపురాలు యోర్దాను తూర్పు దిక్కు అనగా మోయాబు యొక్క ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాడు. దాని ఉద్దేశాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, తాను న్యాయవంతుడు అని తెలియనట్లు, కనికరము కలవాడని తెలియనట్లు దేవుడు ఆశ్రయపురాన్ని వారికి ఇచ్చాడు. ఒకడు కావాలని పగబట్టి చంపితే మరొకడిని అతనికి శిక్ష. ఉదాహరణ కయ్యను, ఉదాహరణ అబ్షాలోము. పగబట్టి చంపారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో పొరపాటున చనిపోతారు, యాక్సిడెంటల్లీ. అందుకనే మనకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు పొరపాటున చేశారు కాబట్టి వాళ్ళకు తీవ్రమైన లేదంటే తీవ్రమైనటువంటి శిక్ష, ఆయన ఉరి శిక్ష వేయరు. పర్పస్ఫుల్ గా చేస్తేనే ఉరి శిక్ష. కసబులాగా పాకిస్తాన్ టెర్రరిస్ట్, వాడి యొక్క ఉద్దేశమే చంపటం, అందుకే వాడికి ఉరి వేశారు. ఒక యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయారు అనుకోండి, ఆ డ్రైవర్కి ఉరి వేయరు, శిక్ష విధిస్తారు, మానవ తప్పిదం. కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే, పొరపాటున ఎవరైనా అనుకోకుండా తన వల్ల తప్పిదం జరిగి హత్య చేయబడితే, ప్రాణం పోగొట్టుకుంటే, ఆ వ్యక్తి ప్రతివాది యొక్క బంధువుల చేత వెంటాడి చంపబడకుండా ఆశ్రయపురాలు ఏర్పరిచాడు. సాధారణంగా కుటుంబంలో ఒక వ్యక్తిని చంపితే మిగతా వాళ్ళు పగబడతారు. భార్యను చంపితే భర్త పగబట్టిన సినిమాలు, భర్తను చంపితే భార్య పగబట్టిన సినిమాలు, తల్లిదండ్రులు చంపితే బిడ్డలు పగబట్టిన సినిమాలు, బిడ్డలను చంపితే తల్లిదండ్రులు పగబట్టిన సినిమాలు, బంధువులు పగబట్టిన సినిమాలు ఇవాళ ప్రాచుర్యంలో ఉండి ఈ విశేషాన్ని, పగ అనే అంశాన్ని తెలుసుకునేటట్లుగా అవకాశం కనిపించాయి. పగ తీర్చుకుంటారు. నా తమ్ముడు చంపుతావా, నా అన్నను చంపుతావా, నిన్ను చంపేస్తా. కానీ విచిత్రం, ఏదైనా వనంలో మొదటి హత్య జరిగినప్పుడు ఆదాము కయీనును చంపటానికి రాలేదు. కానీ ఏశావు యాకోబును చంపుతానని తిరిగాడు ఆశీర్వాదాల కోసం. కనుక హత్యలకు రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి అందులో వ్యభిచారం, అక్రమ సంబంధాలు. ఇవాళ పేపర్లంతా అవే కోడే కూస్తున్నాయి, బైబిల్లో కూడా అవే ఉన్నాయి. స్త్రీ కారణంగా హత్యలు, భార్యని అసభ్యంగా ప్రవర్తించారనో, భార్య మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందనో,
ఇవి కావాలని చేసేవి, వీటికి క్షమాపణ లేదు. పొరపాటున జరిగింది, అనుకోకుండా జరిగింది, ఊహించకుండా జరిగింది. అట్లాంటివి జరిగినప్పుడు ఆ వ్యక్తులు ప్రాణాన్ని కాపాడుకునేటట్లుగా పరిగెత్తుకుని పోయి ఆశ్రయపురంలో తలదాచుకోవచ్చు. ఎప్పటి వరకు? ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అతడు ఆ ఆశ్రయపురంలో ఉండాలి. ఆశ్రయపురపు గుమ్మం పట్టుకున్నాడంటే ఇక ఎవరు చంపటాకి వీల్లేదు, ఎవరు చంపటాకి వీల్లేదు. సహోదరుడా, సహోదరి, పొరపాటును చంపటం ఎందుకు జరుగుతోంది? అనమాయడము. తను దాన్ని మార్చగలిగితే చంపేవాడు కాదు. ఆ కండిషన్స్, ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితి, ఆ కారణం చేత ఒకడు గొడ్డలతో కట్టెలు నరుగుతున్నాడు. ఆ గొడ్డని సడన్ గా చేతి కళ నుండి ఊడి ప్రక్కన ఉన్న ఒక వ్యక్తికి తగిలి చనిపోయాడు అనుకోండి. అది పొరపాటును చంపటం. పొరపాటును చంపటం అంటే అది అర్థం. అక్కడ మనం గ్రహించాల్సినటువంటిది అదనమాట. కానీ చాలా మంది తాము హత్య చేసి పొరపాటుని చిత్రీకరించే పని చేస్తారు. అవి కూడా ఉన్నాయి సమాజంలో, బైబిల్లో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మన టాపిక్ ఆశ్రయపురం కాబట్టి, ఆశ్రయపురం యేసు క్రీస్తుకు పోలిక. క్రీస్తు నందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రధాన యాజకుడు. క్రీస్తు మృతి నొందిన కారణం చేత క్రీస్తు నందున్న వారి మీద అభియోగం మోప వీలు లేదు. ఈ సత్యం అర్థం అవటానికి పాత నిబంధనలో దేవుడు ఆశ్రయపురాలు పెట్టాడు. 6 ఆశ్రయపురాలు, కనానులో 3 ఆశ్రయపురాలు, తూర్పు దిక్కున 3 ఆశ్రయపురాలు, మోయాబు యొక్క ప్రాంతాల్లో. కనానులో ఉన్న 3 ఆశ్రయపురాలు హెబ్రోను యూదా ప్రాంతం, షెకెము ఎఫ్రాయిము ప్రాంతం, కెదెషు నఫ్తాలి ప్రాంతం. ఈ 3 పురాలు లేవీయుల పురాలు. ఇవి లేవీయుల పురాలు. లేవీయుల పురాలు ఇవి కాక 48 పురాలు వారికి ఇమ్మన్నాడు. తరువాత యోర్దాను తూర్పు భాగాన రూబేను గోత్రం నుండి బెసెరు ప్రాంతం, గాదు ప్రాంతం నుండి రామోగ్యులాదు, మనష్షేయునికి ఇచ్చిన ప్రాంతంలో నుండి గోలాను. బెసెరు, రామోగ్యులాదు, గోలాను ఇవి తూర్పు వైపున ఆశ్రయపురాలు. ఎవరైనాను పొరపాటున హత్య చేసినట్లయితే వాడు తిరిగి ప్రతివాదుల చేత చంపబడకుండానట్లుగా దేవుడు ఆ ఆశ్రయపురాలు ఇచ్చాడు. ఎందుకంటే పొరపాటున జరిగింది గనుక క్షమాపణ అవకాశం అన్నది. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 6వ వచనం 11వ వచనం. ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష నందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలుగా ఉండాలి. ఆ 6 ఆశ్రయపురాలు కూడా వాడిని జడ్జిమెంట్ సీటుకి తీసుకొచ్చే లోపల చంపేకోకుండా దట్ మస్ట్ బి ప్రూవ్డ్. నేను పొరపాటును చేశాను అనేది అక్కడ వాడు రుజువు చేసుకునే అవకాశం న్యాయమూర్తి ముందు ఇవ్వబడాలి. అది వచ్చే లోపటే చంపటానికి లేదు. అది ఇక్కడ స్టోరీ. ఒకరి హత్యా దోషం విచారణ చేయకుండా మరణశిక్ష విధించడానికి వీల్లేదు. కానీ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. బంధువులు ప్రతివాదిని వెంటాడి చంపేస్తారు. అందుకనే అతడు అక్కడ ఉండాలి. పొరపాటును చేసినవాడు, పొరపాటును చేశాడని తెలిసినా కూడా అతను ఆశ్రయపురంలో ఉండాలి. ఎందుకంటే
ప్రధాన యాజకుని మరణం వరకు అతను బయటకు రావటానికి వీల్లేదు. అంటే ద డెత్ ఆఫ్ ద హై ప్రీస్ట్ గివ్స్ ఎ సిన్నర్, ఎ మర్డరర్, ద కంప్లీట్ ఫర్గివ్నెస్. సంపూర్ణ క్షమాపణనిచ్చి వెలుపటికి పంపిస్తాడు ప్రధాన యాజకుడు మరణం అయినప్పుడు. కనుక ఇది మనకు ఏ విధంగా వర్ణించబడిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక ఇది సాక్ష్యం చెప్తారు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు యొక్క మరణము వలన అష్యూరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ పొందుతారు. పాప క్షమాపణ విషయమైనటువంటి సంపూర్ణ పాప క్షమాపణ నిశ్చయత క్రీస్తు మరణం ద్వారా పాపులమైన వారు అందరము పొందుకుంటున్నాం. లేని ఎడల మన పాపాన్ని బట్టి మనం శిక్షకు పంపించబడవలసిన వారముగానే ఉన్నాం. కనుక క్రీస్తే మన ఆశ్రయము, మనకు క్షమాపణకు ఆధారం అనే సత్యము ఇక్కడ మనం నేర్చుకుంటాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం రక్షణకు ఆధారమైనటువంటి విశేషతను తెలియచేసింది. చదువుతాను మీకోసం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం వంటిది. దీన్ని తప్పక మనం చదవాలి. దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని, వాగ్దానములకు వారసులైన వారికి నిశ్చయంగా కనపరచాలని ఉద్దేశం కలిగిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగేట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాడు. వాగ్దానాన్ని దృఢపరిచాడు. కనుక యేసు క్రీస్తు నందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదు అనే వాగ్దానం నిర్వివాదాంశముగా స్థిరపరచబడింది ప్రమాణకంగా. ఆ కారణం చేత పాపం చేసిన వాడు మృతి పొందక క్రీస్తు యేసునందు నమ్మిక వలన, క్రీస్తు ఇచ్చిన విశ్వాసము వలన కలిగిన క్షమాపణ వలన మరణము నుండి తప్పించబడటకు అవకాశం. దేవుని యొక్క వాక్యము మనకు చాలా తేటగా జ్ఞాపకం చేస్తున్న పరమ సత్యం ఏంటంటే, యేసు మనకు ఆశ్రయం. 90వ సంకీర్తన మోషే భక్తుడు రాశాడు. 90వ సంకీర్తన మోషే భక్తుడు రాసినప్పుడు తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని రాశాడు. నివాస స్థలం, నివాసం ఆశ్రయాన్ని సూచిస్తుంది. ద హోమ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సమస్తం నుండి మనకు భద్రతనిస్తుంది. మనకు యేసు మనకు సమస్తము నుండి భద్రత ఇస్తాడు. కనుక మనకు ఆశ్రయం ఆయనే. 91వ సంకీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుల నీడను విశ్రమించు. ఆయనే నా కోట, నేను నమ్మకనదగు దేవుడని నేను ఆయన గురించి చెప్పుచున్నాను. గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. ఆయన నా ఆశ్రయం. ఆయన గురించి నేను చెబుతున్నాను. ఆయనే నన్ను దాచువాడు, నన్ను శిక్ష నుండి దాచువాడు ఉన్నాడు. పాత నిబంధనలో ఈ పురాలు దేవుని మనసును జ్ఞాపకం చేస్తున్నాయి. పాత నిబంధనలోని దేవుడు ఎవరో మోషే చెప్పాడు. పాపం చేసిన వాడు మరణించకుండా ఉండటానికి తాను దాగు చోటును దేవుడు ఏర్పరిచాడు. ఆ దాగు చోటు క్రీస్తే. ఆ దాగు చోటు క్రీస్తే. క్రీస్తు నందున్న వారికి ఏ విధమైనటువంటి శిక్షావిధి లేకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా క్రీస్తు యొక్క రక్తము
మన పాపముకు ప్రాయశ్చిత్తముగా దేవుని చేత అంగీకరించబడింది. The ransom money for our sin paid to God through the blood of Jesus Christ. క్రీస్తు యేసు రక్తము మనలను విమోచించి కృపాధారంగా నిలిచి దేవుని ఎదుట మనలను నిర్దోషులనుగా నిలవబెడతారు. The blood of Jesus covers our lives. మన జీవితాలను క్రీస్తు యొక్క రక్తము విశ్వసించినందున అవి మనలను కవర్ చేస్తున్నాయి. మనలను సంపూర్ణంగా క్రీస్తు రక్తం కప్పేస్తాం. ఆదాము పాపము చేసినప్పుడు పాప స్వభావం ఎట్లా మన ఆత్మను కప్పిందో, తద్వారా పాపులుగా తీర్చిందో, అలాగున క్రీస్తు యొక్క రక్తము విశ్వసించిన వారి యొక్క బ్రతుకులను కప్పుతో. The blood of Jesus Christ covers all your sins and clears all your sins. కప్పటమే కాదు, తొలగించేస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన మాట. కనుక ఇశ్రాయేలీయులలో ఎవరు నరహంతకులైనా వారి ప్రాణము దక్కించుకుంటకు పశ్చాత్తాపంతో వారు పరిగెత్తుకొని ప్రధాన యాజకుడు ఉండేటువంటి హెబ్రోను, ఎఫ్రాయిములోని షెకెము, నఫ్తాలిలోని కెదెషు, ఆ మూడు కూడా డిఫరెంట్ ప్లేసెస్. వాళ్ళు ఎక్కడో అక్కడ పరిగెత్తుకుని త్వరగా వచ్చి అందులో జాయిన్ అయిపోవటానికి అవకాశం. అందులో వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రతివాదులు ఆ లోపల ప్రవేశించడానికి లేదు. అది హెబ్రోనులో ఉన్నప్పటికీ అది యూదావారి స్థలం కాదు. అది యూదావారి స్థలంగా కాదు, అది లేవీయులకు ఇచ్చిన పురంగా ఉంటుంది. హెబ్రీయుల ప్రాంతం, యూదావారి యొక్క ప్రాంతమైన హెబ్రోను, అందులో కేటాయించబడిన స్థలం ఉన్నది. అది ఆ పురముగా కేటాయించబడినదే. అది లేవీయులకు కేటాయించినటువంటి పురం అది. ఆ పురముల ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఒక పాపి సంరక్షణ పొందుతాడు. Until the judgment day, until the total deliverance comes to a sinner must be hidden under the place of refuge. ఆ ఆశ్రయపురంలోకి మనిషి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే చంపేస్తారు. కనుక పాపము యొక్క జీతము మరణము, అది తప్పదు. అయితే క్రీస్తునందు నిత్య జీవం. క్రీస్తు లోనికి వెళ్ళక బయట ఉంటే నీ పాపం వల్ల నువ్వు చావాల్సి వస్తుంది. నాట్ ద ఫిజికల్ డెత్, ఐ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్. ఇవాళ చాలా మంది యేసు క్రీస్తు అను ఆశ్రయపురం గురించి విని కూడా, సువార్త విని కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం లేదు, ఆయన ఎందుకు రావటం లేదు. కారణం ఏంటి? వారి డిజొబీడియన్స్, వారి అవిధేయత. వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపం చేస్తున్నారని, కానీ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు. మాకెందుకు ఆశ్రయపురం అనుకుంటున్నారు. ప్రతివాది ఎప్పుడైనా నిన్ను మరణానికి అప్పగించవచ్చు, అది తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, ఈ ఆశ్రయపురాన్ని గురించి వింటున్నప్పుడు నీ మనస్సు క్రీస్తుపై ఆనుకునేటట్లుగా చేయి. నీ పాపమునకు రావలసినటువంటి మరణ శిక్ష నుండి తప్పించుటకు ఆయన మాత్రమే యోగ్యుడు. 32వ సంకీర్తనలో అందుకే చెప్పాడు, తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడే. పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, చేసుకున్నవాడు కాదు. somebody has done that. ఎవరు చేశారు? అది క్రీస్తే చేశాడు. అందుకని మనం జరుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, you don't need to be punished because of the sin, because the Christ crucified for your sin. నువ్వు నీ పాపానికి శిక్ష నువ్వు అనుభవించక్కర్లా.
దట్ ఈస్ గుడ్ న్యూస్. క్రీస్తు నీ కొరకు అనుభవించాడు కనుక క్రీస్తుని నువ్వు ఒప్పుకుంటే నువ్వు నీ పాపానికి మరల శిక్ష అనుభవించక్కల నరకానికి. క్రీస్తు అనుభవించినటువంటి ఆ నరక శిక్ష వలన విశ్వసించినందున మనం నీతిమంతులుగా చేయబడి నూతన భూమి మీదకు వెళ్ళేటట్లుగా మనం రాజ్యానికి వెళ్తాం. కనుక గాడ్స్ ఫర్గివింగ్ ప్రొసీజర్ మీరు ఫాలో కావాలి. మీ ఫర్గివ్నెస్ మీరు ఎత్తుక్కోవటం కాదు, మీరు మీ పాపాలు క్షమించబడటం కొరకు మీ యత్నాలు కాదు. హౌ గాడ్ ఇంట్రడ్యూస్డ్ ఎ గ్రేట్ ప్రొసీజర్ టు బ్రింగ్ ఎ పర్సన్ అవుట్ ఆఫ్ హిస్ సిన్ అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ ది సిన్. ఒక మనిషిని పాపం నుంచి, పాపం వల్ల కలిగేటువంటి నరకం నుంచి, మరణం నుండి ఒక వ్యక్తిని వెలుపటికి తేవాలి ఎట్లా అనేది దేవుడు చేసిన ప్రణాళిక ఉన్నది. అది క్రీస్తు అనే ఏకైక మార్గం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని ఆయన తగేసి పని చెప్పాడు కదా. కనుక క్రీస్తు ద్వారానే మనము నిత్యరాజ్య వారసులు అవుతాము. క్రీస్తునందరి విశ్వాసము మాత్రమే పాపులను నీతిమంతులుగా తీరుస్తుంది. Just because of the faith in Christ alone will make you as a righteous man before God. దేవుని ఎదుట నిర్దోషిగా నీతిమంతులుగా నిన్ను నిలబెట్టేది ఏమిటి అనంటే నీవు యేసునందుంచిన విశ్వాసమే. You will be forgiven and you will be glorified. నువ్వు క్షమించబట్టమే కాదు, నువ్వు మహిమపరచబడతావు కూడా. ఆశ్రయపురానికి వెళ్ళిన వాడు నిశ్చింతగా అక్కడ జీవించి ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత నిశ్చింతగా వెలుపడికి రావచ్చు. పగబట్టిన వాళ్ళు అతను చంపడానికి వీలు లేదు. సాతానుడు మరణం పగబట్టాయి మన మీద, కానీ క్రీస్తులోకి మనం వెళ్ళిపోతావేమి చెయ్యలేవు. మనం క్రీస్తులోకి వెళ్తావేమి చెయ్యలేవు. మనం ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. అదే సువార్త అంటారు. సువార్త అంటే పాపికి రక్షణ ఉచితంగా, అది సువార్త. ఒక మాట చెప్పన, ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకం కలిగిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. అనారోగ్యం వచ్చింది, ఒక హార్ట్ అటాక్ వచ్చింది, మీ దగ్గర ఆరోగ్యశ్రీ భద్రత పథకం ఉంది, ఆ కాగితం అది తీసుకుని వెళ్తారు. కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బు కట్టకుండా పేషెంట్ని ముట్టుకొని హాస్పిటల్లో 3 లక్షలు డిపాజిట్ చేస్తేనే కానీ యాంజియోగ్రామ్, స్టెంట్స్ ఆర్ బైపాస్ ముట్టుకొని హాస్పిటల్లో ఈ పత్రం తీసుకెళ్ళి ఇస్తే కూర్చోబెట్టి అన్నను చూసినట్టు చూసి అతనితో పాటు వెళ్ళినటువంటి అతిథికి లేదా ప్రక్కనున్న అటెండర్కి రాజమర్యాదలు చేసి వైద్యాన్ని పూర్తి చేసి మందులు చేతికిచ్చి మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చి అంబులెన్స్ డబ్బులు కట్టి 10 రోజుల హాస్పిటల్లో టాప్ అకామిడేషన్ ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. అది పొందాలంటే అదర్ పర్సన్ హ్యాస్ టు పే 3 to 4 lakhs. ఎవరిస్తున్నారు ఈ 4 లక్షలు అంటే గవర్నమెంట్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. ఇదేనండి కృప అంటే. సమాజంలో మన ముందు ఉంచుతూనే ఉన్నాడు. ఇఫ్ యు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ దేర్ విల్ బి నో మోర్ పేమెంట్ ఆఫ్ యువర్స్. నీ పాపానికి నువ్వేం వెల చెల్లించక్కర్లేదు, నీ మరణం అక్కర్లేదు, నువ్వు జీవంలోకి వెళ్ళిపోవచ్చు. ఆశ్రయపురం యేసే.